ఇవాళ ఎవరొస్తులు చూడండి, ఎవరి కాలపు ఆకర్షణకు లోబడి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పి ఆ ప్రేమించిన వాళ్ళని వాళ్ళు సొంతం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఏడిపించినా పర్వాలేదు, లోకమంతా ఎగతాలు చేసినా పర్వాలేదు, ఎవడున్నా అలాగైనా పర్వాలేదు, మేమిద్దరం ఒకరికొకరు ప్రాణం పెడతాం, ఆ తర్వాత కావాలంటే ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి ప్రయత్నిస్తాం. అంతే కదా మరి చేస్తున్నారు చివరిలో. ఎందుకంటే అది లోక సంబంధమైన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైంది, మారనిది, మార్పు లేనిది. ఆ ప్రేమతో యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న వారందరి పాపములు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. ప్రాణం పెట్టినవాడు ప్రేమించాడు ఎంతవరకు అంటే ప్రాణం ఇచ్చినట్టుగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం నశించిపోతున్నామని, మన కొరకు నరకానికి పోయే దారిలో ఉన్నామని, సాతాను మనల్ని పట్టి పీడిస్తున్నాడని, ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, మనం నిత్య నరకానికి పోకుండా ఆయన రాజ్య వారసులు అవటానికి యేసయ్య తన ప్రేమను సిలువలో ప్రత్యక్షపరిచాడు. మనం ప్రేమిస్తున్నామని నోటి మాటలతో అంటున్నాం. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే మొదటి స్థానం నీ హృదయంలో దేవునికి ఇస్తావు. అన్ని విషయాల్లో ఆయన్ని గొప్పవాడిగా, మొదటివాడిగా ఎంచుతావు. ఎప్పుడు 1,00,000 మందిని బాధ పెట్టినా నాకు పర్వాలేదు, కానీ నా యేసయ్యని నేను బాధ పెట్టను అన్నవాడు నిజంగా యేసయ్యని ప్రేమించేవాడు. మనుషుల్ని సంతోష పెడతానికి దేవునికి దూరం అయ్యేవారు, దేవుని పక్కన పెట్టేవారు నిజంగా దేవుడిని ప్రేమించని వారు. ఈ రోజు నుంచి నేను యేసయ్యను ప్రేమిస్తానన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి.